వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. మీ ఇద్దరు జర్నీలో ఎన్నో ఆడిషన్స్ ఇచ్చుంటారు కదా, దీనికి ఆడిషన్ ఏంటి అనిపించిందా నీకు ఎప్పుడైనా? నేను ఆడిషన్ చేయలేదండి, కానీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను ఇంకా స్కూల్లో ఉన్నా. సో అప్పుడు నాకేంటంటే కెమెరా ఇష్టం. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు కానీ వచ్చి నా ఫోటోలు అనేదాన్ని. సో లిటరలీ ఐ వాజ్ లైక్ దట్. నాకు కెమెరా అంటే పిచ్చి. ఫోటోలు తీసుకుని ఆల్బమ్స్ గా క్రియేట్ చేసేవాళ్ళు. కేజీఎఫ్ సినిమాకి భువన్ గౌడ అని ఉన్నారు కదండి, ఇప్పుడు నా ఫోటో తీసుకుని అక్కడ ఫేస్బుక్ లో ఇస్తే అక్కడ మా డైరెక్టర్ గారు ఎవరు చూసి ఈ అమ్మాయి కావాలి ఈ సినిమాకి అన్నారు. కన్నడ సినిమా. హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఏమో అంటే కాదు హీరోయిన్ గానే అన్నారు. సో ఇంట్లో అప్పుడు కొంచెం అంటే ఒప్పుకోరు కదండి మామూలుగా, ఎడ్యుకేషన్ ఇంకా అవ్వాలి. దాని తర్వాత మా తాతగారు ఏమన్నారంటే నువ్వు చదువుకుంటావు, యూ విల్ బ్యాలెన్స్ బోత్ అని నాకు ఒక ప్రామిస్ ఇస్తే అప్పుడు నువ్వు చేసుకోవచ్చమ్మా, తప్పు లేదు, యూ షుడ్ టెస్ట్ వాటర్స్ అని. అలా స్టార్ట్ అయింది. ఇంకా నవీన్ షాక్ అయిపోయాడు తెలుసా. హలో హలో ఏంటి సుబ్బారావు, అవునా ఇప్పుడే అందిన వార్త, సీనియర్ ఫోటో ఏదో వచ్చిందంట, వెయ్యమ్మా సుబ్బారావు. అది నా ఓనీల్ ఫంక్షన్ అప్పుడు ఒక తోటలో అదే బాబు గారు బొమ్మలో ఉంది. జోగిపేట శ్రీకాంత్ పిల్లండి గాజులకి ఏమని కావాలి. దాని తర్వాత స్కూల్ యూనిఫామ్లోనే మా సినిమా ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని నేను. సో అప్పుడు మ్యాథ్స్ క్లాస్లో కరెక్ట్గా నాకు గుర్తుంది, ఎందుకంటే మ్యాథ్స్లో నాకు చాలా వీక్. డైలాగులు పెట్టుకొని అక్కడ బోర్డు మీద రాస్తుంటే నేను కింద డైలాగ్ బుక్ పెట్టుకుని అని అంటున్నాను. తర్వాత అందరు పక్కన అలా చూస్తుంటే వాట్ హ్యాపెన్ టు హర్, వాట్ హ్యాపెన్ టు హర్ అంటే నేను అని ఏదో అనుకుంటున్నా. ఇది నిజంగానే జరుగుతుంటుంది. ఏమన్నా రొమాంటిక్ సీన్ ఆడిషన్కి వెళ్తున్నాం అనుకోండి, యార్ తుమారి హోట్ ఇతనే ఖూబ్సూరత్ హై, ఆటో డ్రైవర్ అక్కడ వాడు వెనకాల తిరిగి చూస్తాడు సడన్గా, నేనే భయ్యా ఆప్కే సాత్ మీతో కాదు, కల్ క్యా కర్ రహీ హో, కల్ కా క్యా ప్లాన్ హై, వాడు మళ్ళీ చూస్తాడు. సో చుట్టుపక్కల చూసే వాళ్ళకి అందరికి వీడగుంటుంది, కానీ ఎవడైనా యాక్టర్ ఉన్నాడంటే వాడికి తెలిసిపోద్ది వీడికి మనలాగా పిచ్చి ఉంది ఏదో. బాంబే లోకల్ ట్రైన్ నాకు చాలా ఫన్నీగా అనిపించేది ఏంటంటే ఆల్మోస్ట్ పర్ డే ఒక 10 to 12 lakh పీపుల్ ఎక్కుతారు. అవును. ఇప్పుడు మనం దాదర్లో దిగాలంటే నువ్వు దాదర్లో లేచి నేను దాదర్లో దిగాలనుకోలేవు. ఓ 4 స్టేషన్స్ ముందే దాదర్ 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 అని మనం ప్రే చేస్తే మన అదృష్టం బాగుంటే ఆ గుంపులో మనం దిగుతాం. ఈ మొత్తం బాడీ మసాజ్ అయిపోద్ది దిగేదాకా. దీన్ని దిగేసరికి ఆడిషన్స్లో నేను చూసేసరికి నాట్ ఫిట్ అనేవాళ్ళు. మళ్ళీ స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మన సినిమా ఆడిషన్స్ ఎక్కువ ఉండదు. అవును. ఎందుకంటే స్టార్టింగ్ ఫేజ్లో ఈ చిన్న చిన్న యాడ్స్లో ఏదైనా చిన్న రోల్లో చిప్స్ యాడ్ ఆడిషన్స్ చాలా వెళ్ళేవాడిని. చిప్స్ యాడ్ ఆడిషన్లో నన్ను 6 pack లేదని రిజెక్ట్ చేశారు. నాకు అర్థమయ్యేది కాదు అసలు చిప్స్ తిన్నోడికి 6 pack ఎక్కడి నుంచి వస్తుంది అసలు. నాకు ఒకసారి గుర్తు, ఒక యాడ్లో రణ్వీర్ సింగ్ ఉన్నారు కదా, ఆయన పక్కన ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ ఆడిషన్ అని చెప్పారు. సో చాలా ఎక్సైట్ అయ్యాను. ఒక కాస్ట్యూమ్ ఒకటి రెంట్కి తీసుకొని ట్రైన్ ఎక్కేసి వెళ్ళా. మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేసరికి నాలాగా 50 మంది ఉన్నారు ఫోటోగ్రాఫర్స్. వీళ్ళేంది ఇంతమందిని పిలిచారు, ఆడిషన్ సెలెక్ట్ అయిపోయింది కదా అనుకుంటే కట్ చేస్తే షార్ట్ ఏంటంటే రణ్వీర్ దిగుతున్నాడు, రణ్వీర్ రెడ్ కార్పెట్ మీద వస్తుంటే ఒక 50 ఫోటోగ్రాఫర్స్ వస్తారు. ఆ 50లో మనం ఒకడు. సో ఇది నాకు తెలియక రణ్వీర్ పక్కన మనకు యాడ్, ఇంకా ఆ జోన్లోకి ఇమాజినేషన్ వెళ్ళిపోయాను నేను. తర్వాత అక్కడ కట్ చేస్తే అది నేను తర్వాత కాస్టింగ్ డైరెక్టర్ చూపిస్తున్నా యాడ్, సార్ నేను ఆల్రెడీ ఒక యాడ్ చేశాను, నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వండి అంటే, ఎక్కడరా అంటే ఆ వెనకాల వాచ్ ఉంది చూడండి, ఆ వెనకాల చేయకనిపిస్తుంది మందే. సో అలాంటి స్టోరీస్ చాలా జరిగాయి. జాతిరత్నాలకి బెస్ట్ యాక్టర్ అవార్డు యాక్చువల్లీ రణ్వీర్ చేతనే అందుకున్నాను. సో